సహోదర సహోదరి వినో, దేవుణ్ణి విడిచిపెట్టి వెళ్ళావు, దేవుని సన్నిధిని విడిచిపెట్టి వెళ్ళావు, ప్రార్థించడం మానేశావు, దేవుని మందిరానికి రావడం మానేశావు. ఒకప్పుడు క్రమంగా మందిరానికి వచ్చేవాడివి, క్రమంగా ఉపవాస ప్రార్థనకు వచ్చేవాడివి, క్రమంగా దేవునితో ఒక రాత్రంతా గడపడానికి కుటుంబంగా వచ్చేదానివి, దేవుని సేవలో క్రమంగా పాలు పంచుకునేదానివి. ఏమైంది ఈరోజు? ఒక్కొక్క అడుగు నువ్వు దేవునికి దూరంగా వేస్తూ వెళ్ళావు. ఎందుకని? దేవుని కంటే, దేవుని సన్నిధి కంటే, దేవుని సేవ కంటే, దేవుని సమాజము సంఘము కంటే ఈరోజు నీకు లోకం ఆకర్షణీయంగా కనిపించింది, నీ ఉద్యోగం ఆకర్షణీయంగా కనిపించింది, నీ వ్యాపారంలో వచ్చే లాభం నీకు ఆకర్షణీయంగా కనిపించింది, నీతో పాటు తిరిగేటటువంటి స్నేహితురాళ్ళు నీకు ఆకర్షణీయంగా కనిపించారు. ఈరోజు నీ పరిస్థితి ఏమిటి? అతలాకుతలం అయిపోయిన పరిస్థితి, అడ్రస్ లేకుండా అయిపోయిన పరిస్థితి. ఆత్మీయతను పోగొట్టుకున్నావు, ఆరోగ్యాన్ని పాడు చేసుకున్నావు, ఆనందం లేకుండా జీవిస్తున్నావు, అందరికీ దూరం అయిపోయావు, అనాథగా మిగిలిపోయావు. ఏం సాధించావు ఈరోజు నువ్వు దేవునికి దూరం అయిపోయి? ఒకసారి ఆలోచించు.